ఈరోజు అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో రుద్రంపేట పంచాయతీలో దాదాపు 50 లక్షల రూపాయలతో సీసీ రోడ్ కంప్లీట్ చేయడం జరిగింది. దాన్ని ఈరోజు ఓపెనింగ్ పెట్టుకోవడం జరిగింది. ఈ సంవత్సరం కాలంలోనే ఓన్లీ శ్రీనగర్లోనే రుద్రంపేట పంచాయతీ శ్రీనగర్ కాలనీలోనే దాదాపు 2 కోట్ల రూపాయలకు పైగా సీసీ రోడ్లు వేయడం జరిగింది. ముఖ్యంగా మా తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు గతంలో రోడ్లు ఎక్కడ చూసినా కానీ ఇబ్బందిగా ఉండేది. గత 5 ఏళ్లలో ఎక్కడే కానీ అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో ఎక్కడే కానీ ఒక కిలోమీటర్ సిమెంట్ రోడ్ కానీ వేయలేదు. కానీ మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత మా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఎన్ఆర్జీఎస్ కింద ఇవన్నీ రిలీజ్ చేయడం జరిగింది. ముఖ్యంగా మా అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో 4 పంచాయతీల్లోనే దాదాపు 20 కోట్లకు పైగా సీసీ రోడ్లు వేయడం జరిగింది. ఇవే కాకుండా ఈరోజు ఇంకొక 25 కోట్ల రూపాయలకి డ్రైన్లు కానీ పెట్టడం జరిగింది. అవి కానీ త్వరలో కంప్లీట్ చేస్తాం. అలాగే ఈరోజు గతంలో ఉండే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ ఉన్నాడు. మెడికల్ కాలేజీల మీద అయితేమి, అలాగే పవర్ మీద అయితేమి ఇవన్నీ మాట్లాడుతూ ఉన్నాడు. ఈరోజు కరెంటు ఛార్జీలు చరిత్రలో ఎన్నడూ లేనట్టు విధంగా ఈరోజు తగ్గించే పరిస్థితి. మిగతా రాష్ట్రాల్లో అన్ని పెంచుకుంటూ పోతే 1999 నుంచి ఈ రోజు వరకు మనం పెంచుకుంటూ వచ్చాం. కానీ ఈ సంవత్సరంన్నర కాలంలోనే రెండోసారి పవర్ ఛార్జెస్ తగ్గించిన ఘనత మన తెలుగుదేశం ప్రభుత్వం, అలాగే మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అని చెప్పి తెలియజేస్తున్నాను. దాదాపు 13 పైసలు తగ్గించారు. ఈరోజు ప్రజలు అంటే 4,980 కోట్లు ప్రజల మీద భారం పడుకోకుండా ఈరోజు ప్రభుత్వమే భరిస్తూ ప్రజలకు మేలు చేసే విధంగా చర్యలు తీసుకున్నారు. ఇవే కాకుండా అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో డంపింగ్ యార్డ్ అయితేమి, అలాగే మున్సిపాలిటీలో అనేకమైన రోడ్లు పెండింగ్లో ఉండేటివి, అవి కానీ కంప్లీట్ చేసుకుంటూ వెళ్తా ఉన్నాం. ఈ సంవత్సరంన్నర కాలంలో దాదాపు 130 కోట్లకు పైగా అభివృద్ధి పనులు చేశామని చెప్పి తెలియజేస్తూ ఇంకొకసారి మా ముఖ్యమంత్రికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం.